రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేస్తే సహించేది లేదన్నారు మాల సంఘాల జేఏసీ నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. మందకృష్ణ మాదిగ ఏకపక్షంగా బీజేపీకి మద్దతు పలకగా మాలలంతా కాంగ్రెస్ వెంట నడిచారని అన్నారు. మాలల ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని మరిచిందని మండిపడ్డారు. వర్గీకరణ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు మాల సంఘం నేతలు చెన్నయ్య, భాస్కర్. మేము గెలిపించిన ఘనత మాలలది ఉందని కూడా మేము మనవి చేస్తున్నాం. అందు గురించి రేవంత్ రెడ్డి మమ్మలను చిన్నసూపు చూడవద్దని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఏమి లెక్క చేయకుండా నేను వర్గీకరణ చేస్తా అనేది మానుకోవాలి. మేము పెద్ద ఎత్తున 33 జిల్లాలలో మొత్తం అన్ని పిలుపునిస్తున్నాం. అసెంబ్లీ 19 తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడి ఎంతవరకైనా ఆపలేరు. మాలలను మాల కొదోసింహాలు ఎట్ట ఉండవంటే నీవు బాజాబ్తా అందరినీ చూసుకోవాలి. మన రేవంత్ రెడ్డి గారు అందరినీ చూడాలి, వీళ్ళని చూడాలి, వాళ్ళని చూడాలి. నువ్వు వర్గీకరణ చేస్తామని ఎట్టన్నావు. అందు గురించనే పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి చేస్తున్నామని కూడా పిలుపునిస్తున్నాం. జేబీను ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది తీర్పు కాదు, ఒక సూచన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. మరి గతంలో 2004లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏం చెప్పిందంటే, షెడ్యూల్ కులాల్లో ఏ కులమైతే వెనుకబడ్డదో ఆ కులాలకు ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించి, ప్రత్యేకమైన రిజర్వేషన్లు కేటాయించి అభివృద్ధి పథంలో తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వాలని చెప్పేసినటువంటి సూచన చేసింది. మరి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఆ తీర్పును పక్కన పెట్టి ఈరోజు మరి షెడ్యూల్ కులాలను అభివృద్ధి చేసే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. వర్గీకరణ చేస్తామని చెప్పడము మేము చాలా బాధాకరమైన విషయము. ఈ విషయాన్ని మరి వెనక్కి తీసుకోవాలి అని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మాలల యొక్క మనోభావాన్ని, మాలల యొక్క అస్తిత్వాన్ని మరి చాలా బాధపెట్టే విధంగా ఉన్నవి. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే 19వ తారీఖు రోజు మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉన్నదో దాని ఆధ్వర్యంలో మరి మేము అసెంబ్లీ ముట్టడిని మరి కార్యక్రమం పెట్టినాము. దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని, ఆ ధర్నాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. అత్యున్నతమైనటువంటి రాజ్యాంగంలో దళితులని వర్గీకరణ చేయరాదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఏదైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులాన్ని తీసివేయాలన్నా, ఒక కులాన్ని చేర్చాలన్నా అది 341 క్లాస్ 4 ప్రకారం చేయాలని చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి రాజకీయ పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయి మాలా మాదిగలను విడదీసి అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డికి కొనసాగించారు. అదేవిధంగా కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. మేము ఈ మాల సంఘాలుగా ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని రాజ్యాంగబద్ధంగా పార్లమెంటులో బిల్లు చేసి దేశవ్యాప్తంగా చేయడానికి మేము స్వాగతిస్తున్నాం. కానీ రాజకీయాల్లో మాల సామాజిక వర్గాన్ని రాజకీయంగా, ఆర్థికంగా అడ్డుకునే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.